నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం నేను మీ సత్యం ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి బాలికలను మానసికంగా బలోపేతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ ఆకాంక్షించారు శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో కిషోరీ వికాసం కార్యక్రమం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ ముందుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కిషోర బాలలందరికీ పోషకాహారం వ్యక్తిగత పరిశుభ్రత బాలల హక్కులు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు బాలల అక్రమ రవాణా బాలలపై లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని శిక్షణకు హాజరైన వారికి వివరించారు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శిక్షకులతో ఈ రోజు జిల్లా సంబంధిత శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల స్థాయి అధికారులందరూ గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించి గ్రామంలో ప్రతి ఒక్క బాలికకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలియజేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు సింగుపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలా మాట్లాడుతూ కిషోర్ బాలికా వికాసంపై గుంటూరులో శిక్షణ తీసుకోవడం జరిగిందని అన్నారు ఆహారం తీసుకునే ముందు తర్వాత ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు అందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డివిఇఓ ఎస్ తవిట్నాయుడు మహిళా మార్గదర్శి ఎన్జిఓ శ్రీనివాస్ విద్యా ఫౌండేషన్ ఎన్జిఓ యు ప్రసాద్ జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ డిసిపిఓ కెవి రమణ ఎస్ నీరజ టి సుజాత తదితరులు పాల్గొన్నారు అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం పురస్కరించుకుని వేకోజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 27న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాయంత్రం దీపోత్సవాన్ని నిర్వహించారు కార్తీక శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజల్ని చేయడం జరిగింది సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ మహాలక్ష్మి హోమం జరిగింది శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది సాయంత్రం 6 గంటల నుంచి సహస్ర దీపోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సహస్ర దీపోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు సుదీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూ 1994 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన ఎంతోగానో రాణించారని గుర్తు చేసుకున్నారు ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు ఆయన ఆత్మకు సద్గతి ప్రాప్తి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు అన్నకు తగ్గ తమ్ముడిగా అన్న విజయాలలో భాగస్వామిగా ఉంటూ ఆఖరి నిమిషం వరకు కుటుంబ ఉన్నతికి పాటుపడ్డారని ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు ఈ విషాద సమయంలో యావత్ తెలుగుదేశం కుటుంబం నారావారి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు వ్యవసాయం నాటక రంగం రాజకీయ రంగాల్లో పోటీపడే రంగానికి ఆయన సేవలు అందించారని గుర్తు చేశారు అనారోగ్య కారణాల రీత్యా కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఇంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని తాము అనుకోలేదని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రిక వ్యవస్థే మూలస్తంభమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంక్యాన వేణుగోపాల్ అన్నారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు 4వ వ్యవస్థగా మీడియా ఉందని అన్నారు ఏ వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేయకపోయినా చక్కదిద్దగలిగే సామర్థ్యం పత్రికా వ్యవస్థ మీడియాకు ఉందని అన్నారు స్వాతంత్ర పోరాటం మొదలు ఎన్నో గొప్ప కార్యక్రమాలకు మీడియా స్ఫూర్తి నింపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పత్రికా పఠనం ద్వారా రాణించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్ మాట్లాడుతూ అన్ని రంగాల పురోభివృద్ధికి మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు ఎన్ఎస్ఎస్ పిఓ ఎల్ మోహన్ రావు మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థినులు సమాజం కోసం చురుగ్గా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె వేణు ఎన్ఎస్ఎస్ ఏపీఓ పి పైడరాజు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవోను ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు పి తేజేశ్వరరావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
కె కళ్యాణి, డి సుధా డిమాండ్ చేశారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మినీ అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్ఎన్బి బంగ్లా రోడ్ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలు చేస్తున్న మినీ వర్కర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ వర్కర్లు వర్క్ పని, హెల్పర్ల పని రెండు రకాల పనులు చేయడం వలన ఈ పనిభారం పెరిగింది కానీ వేతనాలు పెంచలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చేసిన నిర్ణయం అమలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,637, జిల్లాలో 599 సెంటర్లో మినీ వర్కర్స్ పనిచేస్తున్నారని, మొదట్లో మినీ వర్కర్స్కు లబ్ధిదారులకు ఆహారం అందిస్తే చాలని నియమించి నేడు మెయిన్ అంగన్వాడీ సెంటర్లో వర్కర్లు, హెల్పర్లు చేసే పనులు మినీ వర్కర్లతో చేయిస్తున్నారని తెలిపారు. ఈ ధర్నాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు పి లతాదేవి, కె సుజాత, కె లక్ష్మి, పి భూలక్ష్మి, కె మాధవి, కె హేమలత, జె కాంచన, నూకమ్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాలి మండలం కొత్తలింగుడు గ్రామంలో ఈరోజు సత్యసాయిబాబా వారి 99వ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, పల్లకీ సేవలతో ప్రారంభమైన ఈ వేడుకలో టంకాల నాగరాజు సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జలమూరు చిన్నవాడు పాల్గొని నిరుపేదలను ఆదుకోవడంలో సత్యసాయి సంస్థలు ముందుంటాయని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జయంతి ఉత్సవం జిల్లాలోనే 200 మందిరాలలో గ్రామ సేవలు, వైద్య సేవలు, పశు వైద్య సేవలు, పల్లకీ ఉత్సవాలు, అమృత కలశం పంపిణీ, నూతన వస్త్రాల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు సూచనలతో మరెన్నో కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిసిని రామనాయుడు, అనాది గుప్తా, బోయిన నరసింహమూర్తి, మార్పు నారాయణమూర్తి, రమణమూర్తి, నాగేశ్వరరావు, చంటి, అన్నపూర్ణమ్మ, జగదీశ్వరరావు, దుర్గమ్మ, రామమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీరమ్య తిరుమల ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకరణం ఆలయ ప్రధాన అర్చకులు కరిడంగనాథ వేణుమాధవాచార్యులు నిర్వహించారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన కలగాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులు పాల్గొని హోమ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. ప్రభుత్వం అందించిన బాధ్యతను ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్వర్తించాలని మంత్రి సూచించగా తప్పకుండా బాధ్యతతో పనిచేసి పేదలకు న్యాయం చేస్తామని సుడా చైర్మన్ రవికుమార్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జనసేన ప్రతినిధి గేదెల చైతన్య, సురవరం రవీంద్ర, శివాల సాయిబాబులు ఉన్నారు. గార మండలం మొగదాలపాడు గ్రామంలో భూములు గతంలో అటవీ భూములుగా ప్రభుత్వ రికార్డు అయి ఉన్నాయని, వాటిని డీనోటిఫై చేసి గ్రామస్తులు వారి భూములను అమ్మకాలు, కొనుగోలు చేసుకునేలా ఉత్తర్వులు కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కోరుతూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం సచివాలయంలోని రెవెన్యూ శాఖ మంత్రి ఛాంబర్లో ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్ తమ భూములు అటవీ శాఖ భూములుగా రికార్డులో నమోదై ఉండటంతో ఈ భూములపై తమ హక్కులను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ రెవెన్యూ మంత్రికి వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణుడు అరసవెల్లి రథసప్తమి వేడుకలను ప్రభుత్వ పండుగగా గుర్తించాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ ఎండోమెంట్స్ వారిని కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వినతిపత్రం అందజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దేశంలోనే ఏకైక సూర్య దేవాలయంగా ఉన్న అరసవెల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తెలిపారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపక దినం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించకపోతే అదే రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా ప్రయాణించే వారికి సైతం ప్రమాదం జరుగుతుందని అన్నారు. ఎదుటివారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే వ్యక్తులు ముందుకు రావాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. ట్రాఫిక్ సిఐ వానపల్లి నాగరాజు మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమని, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని ఆ తర్వాతే ప్రయాణం సాగించడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ నిక్కు అప్పన్న, కళ్యాణ చక్రవర్తి, చిన్మయ్యరావు, నర్సింగరావు, సుగుణాకర్రావు, కొంక్యాన వేణుగోపాల్, పెంకి చైతన్య కుమార్, నంది ఉమాశంకర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఆడ మగ వేర్వేరుగా ఆటల పోటీలను డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ 3వ తేదీన కలెక్టర్ కార్యాలయం సమీపాన గల డచ్ భవనం ఎదురుగా ఉన్న మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు పాల్గొని బహుమతులు పొందాలని ఆకాంక్షించారు. చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావలసిన శక్తిని అందించాలి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాలని డైట్లో చేర్చుకోవాలి. చలికాలంలో శరీరానికి కావలసిన శక్తిని అందించి ఇమ్యూనిటీ పవర్ పెంచే 5 సూపర్ ఫుడ్స్ గురించి ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వింటర్ సీజన్లో చలిగాలులు పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల శరీరం అంతా నీరసంగా మారుతుంది. అంతేకాకుండా చలికాలంలో వెచ్చగా ఉండటం కూడా ముఖ్యం. ఈ సీజన్లో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావలసిన శక్తిని అందించాలి. చలికాలంలో శరీరానికి కావలసిన శక్తిని అందించి ఇమ్యూనిటీ పవర్ పెంచే 5 సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని రోజు తినడం వల్ల అనారోగ్య సమస్యలు నివారించవచ్చు. ఆహారంలో మిల్లెట్స్ ను చేర్చుకోవడానికి వింటర్ సీజన్ బెస్ట్ టైం. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగెలు వంటివి మిల్లెట్స్ కిందకు వస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కఠినమైన చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో మిల్లెట్స్ సహాయపడతాయి. మిల్లెట్స్లో ఉండే అమినో యాసిడ్స్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం కూడా లేదు. అందుకే ఈ సీజన్లో ఈ మిల్లెట్స్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.